ఎక్కడైనా దొంగతనం చేస్తే త్వరగా అక్కడి నుంచి పారిపోవాలని ఏ దొంగైనా ఆలోచిస్తాడు. సాధారణంగా దొంగల నేచరే ఇంత. కానీ ఈ స్టోరీలోని దొంగ మాత్రం తన పేరు గోడ మీద రాసి మంచిగా అన్నం తిని ఆ తర్వాత పుచ్చకాయ కూడా తిని, సారీ నన్ను పట్టుకోకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి అని చెప్పి వెళ్ళాడు. ఈ వింత సంఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. బాపట్ల పట్టణంలోని స్థానిక రైలుపేటలోని ఫ్లైఓవర్ కింద ఉన్న షేక్ అన్వర్ ఇంట్లో చోరీ జరిగింది. 25,000 రూపాయలు చోరీ అయినట్లు బాధితుడు అయితే చెప్తున్నాడు. బక్రీద్ సందర్భంగా వారం క్రితం అన్వర్ కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరికి వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండడంతో ఇదే అదనుగా ఓ దొంగ వాళ్ళ ఇంటికి కన్నం పెట్టాడు. 25,000 రూపాయలను చోరీ చేశాడు. అనంతరం ఇంటిలోని వస్తువులను చిందర వందరగా పాడేశాడు. వెళ్ళి మళ్ళీ కొద్దిగా వర్క్ ఉంటే నాకు స్కూల్కు ఇది రోజు 27 మేము 19వ తారీఖు వెళ్ళాం ఈ నెల. మళ్ళీ కొద్దిగా వర్క్ ఉంటే ఈ నెల 27వ తారీఖు మార్నింగ్ 7 o'clock వచ్చాం బాపట్లకి. వచ్చి తలుపులు ఓపెన్ చేసాం. మధ్యలో ఉన్న తలుపు కీ పెట్టి ఓపెన్ చేస్తుంటే రాట్లా. మా బాబు నాతో పాటే ఉన్నాడు. మా బాబు వచ్చి రైట్ సైడ్ ఒక రూమ్ ఉంది. ఆ డోర్ నెట్టంగానే ఆ డోర్ ఓపెన్ అయిందండి. డోర్ ఓపెన్ అవ్వగానే లోపల ఉన్న బీరువా మొత్తం పగలగొట్టి లోపల ఉన్న సామాన్లు గీమాన్లు మొత్తం తీసి పడేసిందండి. మాకు డౌట్ వచ్చింది ఏదో థెఫ్ట్ జరిగిందని. మాకు డౌట్ వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి చూసేసరికి వెనక డ్రిల్లు పగలగొట్టి తలుపు పగలగొట్టి లోపలికి వచ్చి మొత్తం ఇక్కడ సామాన్లు మొత్తం బయట తీసి పగలగొట్టి అన్నీ చేశారండి. ఉన్న శారీస్ ఒక 25,000 రూపీస్ పెట్టారు. దాంట్లో ఆ 25,000 రూపీస్ కూడా తీసేస్తారు. ఇంకా లేదు, నా ఫొటోస్ ఉన్నాయి కొన్ని ఎన్సీసీలో చేసిన ఫొటోస్కి రెడ్డింగ్తో రౌండప్ చేసి మార్క్ చేశాడు. అదిగాక గోడ మీద కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో నేను దొంగని మీ చేత అయితే పట్టుకుని ఏదో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా రాశాను. ఇది సార్ జరిగింది. ఇంతవరకు మేము వచ్చి ఇంతవరకు పోలీసులు ఇన్ఫార్మ్ చేసామండి. చూస్తే వచ్చి వెరిఫై చేస్తున్నాం. సంబంధించి సయ్యద్ అన్వర్ బాషా ఇంట్లో దొంగతనం జరిగినట్టుగా ఉదయం గుర్తించడం జరిగింది. ఇతను ఈ నెల 19వ తారీఖున ఇక బంధువుల ఇంటికి ఫ్యామిలీతో పాటు వెళ్ళడం జరిగింది. ఈ రోజు ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఒక మొబైల్ ఫోన్ పోయినట్టుగా చెప్తా ఉన్నాడు. ఒక 20,000 రూపీస్ కూడా లేవని చెప్తున్నారు. దానిపైన క్లూస్ టీమ్ని పిలిపించాం. ప్రింట్స్ కూడా తీసుకుంటున్నామండి. ఇన్వెస్టిగేషన్ చేస్తాం. దొంగను త్వరలో పట్టుకుంటాం. అది తెలుగు వచ్చిరనే భాషతో రాశారు. ఒక్కోసారి సైకలాజికల్ గా ఎవరైనా దొంగ తాగియో లేకపోతే మద్యం మత్తులో ఉండి కూడా చేయడానికి ఛాన్స్ ఉంది. అది వెరిఫై చేస్తాం. ఏదేమైనా పేరు రాసి నన్ను పట్టుకోండి చూద్దామనడం మాత్రం కాస్త వింతగానే ఉంది.